హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. మనము ఫిజిక్స్లో మోడల్ మెయిన్గా చూసుకోమని చెప్పాం కదా. ఇప్పుడు కెమిస్ట్రీ వచ్చేసి మనకి మెయిన్గా చూసుకోవాల్సింది లెంతియెస్ట్ పార్ట్ అనేది మెయిన్. ఎందుకంటే దీంట్లో థియరీ ఉంటుంది, దాంట్లో కూడా అంతే. మోడల్ కాంప్లెక్స్ అంటే ఏంటి? సమ్వాట్ లెంతీ అని అంటే కాంప్లెక్స్. సింపుల్గా ఉండడం కన్నా కాంప్లెక్స్కి వెళ్ళమని చెప్పాను ఫిజిక్స్లో. కెమిస్ట్రీ వచ్చేసి మనకి ఎలా వెళ్ళాలంటే లెంత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, రైట్? స్ట్రక్చర్ వైజ్గా అయినా సరే, ఆన్సర్ వైజ్గా అయినా సరే లెంత్కి ఇవ్వండి. సో క్వశ్చన్లో ఉన్నది మనము ఏవైతే వాల్యూస్ ఉన్నాయో క్వశ్చన్ని కన్సిడర్ చేసుకోవాలి, రాంగ్ని మనం ఎలిమినేట్ చేయాలి. సిమిలర్ ఆప్షన్స్లో మనం ఏదైనా ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. లెంతీ, రైట్, లెంతీయెస్ట్లో ఉంటుంది, క్వశ్చన్ కన్సిడర్ చేయాలి, రైట్, రాంగ్ని ఎలిమినేట్ చేయాలి, సిమిలర్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కెమిస్ట్రీ చీట్ కూడా ఒక ప్రొసీజర్. ఓకే, అది ఎలాగ అప్లై చేయాలో చూపిస్తాను. నేను చెప్పే విధంగానే మీరు ఫాలో చేయండి. ఖచ్చితంగా మీరు కెమిస్ట్రీలో 30+ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అది గెయిన్ చేయాలంటే అట్లీస్ట్ 4 to 5 పేపర్స్ మినిమం చేయాలి. దాని తర్వాత మీకు చీట్ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఓకే, సో దీంట్లో చూడండి, మనకి ఇది ఒక సెట్లో ఉంది, రైట్? ఇది ఒక సెట్లో ఉంది. కాకపోతే సిమిలారిటీస్ ఎక్కువ చూసుకుంటే స్టూడెంట్స్ గమనించండి. 1 L N బాగా సిమిలర్గా ఉంది స్టూడెంట్స్. ఓకే, డిఫరెన్స్ ఏంటి? ప్లస్ మైనస్లో ఉంది. ఇలా ప్లస్, ఇలా మైనస్ డిఫరెన్స్లో ఉంటే దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ మైనస్ డిఫరెన్స్ ఏం లేదు. మిగతా చూద్దాం. చూడండి, ఇది ఒక సెట్గా ఉంది కదా, ఇది ఒక సెట్గా ఉంది. బట్ ఇది 1 కాదు, ఇది L, ఇది 2, ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంది. కాబట్టి మన ఆన్సర్ దీంట్లో కానీ ఉంటుంది. సో లెట్స్ గో ఫర్ ఈ రెండులోకి ఆన్సర్ ఉంటుంది. నేను రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు అంటే, సో నేను ఫస్ట్ నుంచి కూడా అంతే రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. సో దీంట్లో ఆన్సర్ ఉంటుంది, బట్ రాంగ్ని వ్యాలిడేట్ చేస్తాను, రైట్? దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో దీంట్లో ఆన్సర్ ఉంది. ఓకే, సో ఇది మీరు గమనించండి. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోండి, చాలా అంటే ప్లస్ మైనస్ చూడండి, ప్లస్ మైనస్ చూసుకోండి. సో ప్లస్ మైనస్లో ఉంది కాబట్టి, అంటే నేను చెప్తున్నప్పుడు ఇంకా చీట్ కోడ్ చెప్తాను స్టూడెంట్స్. నేను ఫస్ట్ చూపించిన దాన్ని పక్కన పెట్టండి, మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు మరిన్ని చీట్ కోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది గమనించండి ప్లీజ్. ఓకే, అందుకోసం డీటెయిల్గా వినండి, ఏది మిస్ అయ్యకండి. ఇదంతా సోది అనుకుని స్కిప్ చేయకండి. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఓకే, కేవలం ఒక లైక్ అయితే చేయండి, వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్ కాబట్టి ఈ రెండు సేమ్ కనిపిస్తుంది కాబట్టి రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది, ఈ రెండిట్లో ఆన్సర్ ఉండదు. ఇది 2024 పేపర్ లేటెస్ట్ పేపర్ టెస్ట్ టాస్ చూపిస్తాను స్టూడెంట్స్, గమనించండి. రాంగ్ని వ్యాలిడేట్ చేస్తున్నాను, రాంగ్ రైట్ చూసుకోండి. రైట్, దేంట్లో ఉంటుంది ఆన్సర్ కొంచెం అదొకటి ఇప్పమంటే ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి, మైనస్లో ఉందా లేదా వాల్యూ, అలానే గమనించండి. దీంట్లో మైనస్ చూడండి, ఎక్కువ మైనస్లో సక్సెస్ అవుతుందని చూసుకోండి. ఇలాగానే అన్నీ మైనస్ పెట్టకండి, ఒక ఐడియా ఇస్తున్నాను అంతే నీకు. ఓకే, ఇది గమనించుకోండి స్టూడెంట్స్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్లో హెల్ప్ అంటే చూడండి, క్వశ్చన్లో మనకి 400 ఉంది అండ్ 700 ఉంది, గమనించండి. అయితే మనం ఏం చేసుకోవాలి, 400 చేంజ్ ఉంది కాబట్టి 400 తీసేసుకోండి. ఓకే, రైట్. మన అదృష్టం ఏంటంటే 700 రెండు 700 ఉన్నాయి కాబట్టి ఇదే ఆన్సర్ ఉంటుంది. సో ఇది అన్ని వేళ సక్సెస్ అవ్వదు, కొన్ని వేళ ఏంటి 8%, అంటే 10కి 8 క్వశ్చన్స్ సక్సెస్ అవుతాయి ఇలాగా, రైట్? గమనించండి. కాబట్టి మనం రాంగ్ని ఎలిమినేట్ చేస్తే రైట్ ఆన్సర్ మనకి మిగిలింది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. నేను రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, వ్యాలిడ్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఓకే, సో చీట్ కోడ్స్లో ఇదే రైట్ ఆన్సర్ అనేది అసలు అవ్వదు స్టూడెంట్స్, చాలా తక్కువ నాలెడ్జ్తోనే వెళ్తేనే మనకి రైట్ ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి అది గమనించండి. చీట్ కోడ్ అనేది ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది అంతే. ఇక్కడ చూడండి, ఏ క్వశ్చన్ ఉండొచ్చు దీంట్లో, గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వేళలో సక్సెస్ అవ్వదు, కొన్ని వేళలో అవుతుంది. ఎప్పుడు అంటే చూడండి, ఇలా ఉంటే ఎలాగంటే ఇది ఓకే పర్వాలేదు, ఇది మ్యాచ్ కాదు కానీ ఓకే అనుకోవచ్చు. బట్ ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్, ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతున్నాయి, గమనించండి. ఇదేమో మ్యాచ్ కావట్లేదు, ఇది వేరు కొంచెంగా ఉంది, రైట్? ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇలాగ ఉంది. బట్ ఇలా కాదు, ఇక్కడైతే ఎగ్జాక్ట్ ఇది మ్యాచ్ అయింది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. ఇలా క్రిస్ క్రాస్ ఉన్న వాటిలోనే ఆన్సర్ ఉంటుంది అంతే, ఈ రెండిట్లో ఆన్సర్ ఉండదు, రైట్? దాట్స్ ఇట్ స్టూడెంట్స్. నేను ఆర్డర్గా వెళ్తున్నాను కదా, అంతేనా కాదా? రెండిట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, క్లియర్గా ఉంది. ఇలా గమనించండి స్టూడెంట్స్. ఇలా మీరు ఐడెంటిఫై చేయడమే అసలు
మనకి ఇంపాసిబుల్, మీరు ఐడెంటిఫై చేయలేరు, మీ కళ్ళకి తెలియదు ఏది సిమిలర్ ఆప్షన్స్ మీరు గుర్తుపట్టలేరు, మీరు అది డెవలప్ చేసుకోవాలి. అందుకోసమే మీతో ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో 6 years సంబంధించిన చీట్ కోడ్స్ ఇచ్చాను స్టూడెంట్స్. చూడండి, చూస్తేనే మీకు ఐడియా వస్తుంది కదా, ఏదో ఒకటి రెండు చూస్తే కాదు, అన్నీ చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే, కాబట్టి రాంగ్ వ్యాలిడేట్ చేస్తున్నాను. ఇది స్టూడెంట్స్, సిమిలర్ ఆప్షన్స్ మీరు ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి, మీరు చీట్ కోడ్ సక్సెస్ అవుతారు. నేను అదే ఒక చెప్పగలుగుతాను, ఇంకేం చెప్పలేను. ఇక్కడ చూడండి, సిమిలర్ ఆప్షన్ మీ వైజ్గా ఏంటి, మీ వైజ్గా చూసుకుంటే ఇగో C2 అంటారు, తప్పు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేచర్ డయామాగ్నెటిక్ నేచర్ అన్నాడు, ఇక్కడ పారామాగ్నెటిక్ నేచర్ అన్నాడు. కాబట్టి రెండింటిలో ఆన్సర్ ఉంటుంది, మీరు గుర్తుపట్టండి ఫస్ట్, అది నేర్చుకోండి. ఓకేనా, కాబట్టి రెండింటిలో ఉంటుంది. రాంగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఇది ఉంటుంది, ఇది రాంగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది పెడదాం స్టూడెంట్స్. ఓకే, దాట్స్ ఇట్, డయామాగ్నెట్లో ఆన్సర్ ఉంది. ఇది ఇలా 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 వెళ్తే స్టూడెంట్స్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, లెంత్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు అవుట్ ఆఫ్ 10 8 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి స్టూడెంట్స్. అన్ని వేళ కరెక్ట్ అవుతాయి నమ్మకం లేదు స్టూడెంట్స్, కొన్ని వేళ ఈ రెండింటిలో ఒక ఆన్సర్ ఉంటుంది. ఇది పెడుతున్నాను స్టూడెంట్స్. ఓకే, దాట్స్ ఇట్ స్టూడెంట్స్. అండ్ ఇంకో విషయం గమనించండి, ఇంకో ట్రిక్ చెప్తానండి. ఇక్కడ ఏ కోసం సపరేట్ మాట్లాడాడు, బి కోసం సపరేట్ మాట్లాడాడు, కాబట్టి ఆన్సర్ కూడా ఏ కోసం సపరేట్, బి కోసం సపరేట్ ఉంటుంది, కలిపి ఉండదు. ఇది గమనించండి ఇలాంటి క్వశ్చన్స్లోని. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి 400 ఉంది, కాబట్టి 400 తీసేసేయండి. ఇది తీసేసాక మిగతా సిమిలర్ ఆప్షన్స్ ఏమైనా చెప్పండి. నేను దీన్ని తీసాను, నా కళ్ళకైతే ఇది 300 600 సిమిలర్ ఆప్షన్, డబల్ చేస్తున్నాం. రైట్, ఇలాంటి వాటిలో ఆప్షన్ ఉంటుంది, డబల్ చేస్తేనే ఉంటుంది ఆప్షన్, గమనించండి. కాబట్టి రాంగ్ ఆప్షన్ పెడతాను. రైట్, 300 ఇస్ రైట్ ఆప్షన్. ఓకే, ఇది మీరు గమనించండి స్టూడెంట్స్, డబల్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి 200 400 సిమిలర్ ఆప్షన్, 200 400 సిమిలర్ ఆప్షన్. చాలామంది 200 300 దగ్గరగా ఉన్నాయి కదా, నియరెస్ట్ అంటారు. ఇక్కడ నియరెస్ట్ నేను మాట్లాడలే కదా, ఇక్కడ నియరెస్ట్ కోసం మాట్లాడద్దు, అది వేరే చీట్ కోడ్, ఫిజిక్స్లో ఉంటుంది నియరెస్ట్ కోసం. ఓకే, దీంట్లో ఉండదు. రైట్, ఇది 200 400 600 300 ఏది తీసుకోవాలి మాకు అర్థం కావట్లేదు చాలామంది అంటారు. క్వశ్చన్ అది తీసుకోవాలి, అదే నేను చెప్తున్నాను. రైట్, ఇది మీరు వినకుండా స్కిప్ చేశారనుకోండి, సోదనుకుంటే స్కిప్ చేస్తే ఇంక నేను ఎవరు కాపాడలేరు. ఓకే, కాబట్టి ప్రతి జాగ్రత్తగా వినండి. అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రం మాకు ఏం మనీ రాదు స్టూడెంట్స్. సో మీరు వీడియో చూస్తే వస్తుంది లైక్, ఎందుకంటే మేము మరిన్ని వీడియోస్ తీయడానికి మాకు ఎంకరేజ్మెంట్, మీకు నచ్చిందా లేదా అనేది మాకు కావాలి. నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ చూసుకుంటే, ఈ క్వశ్చన్ వైజ్గా ఏముంది, ఇక్కడ 50 అనేది కొంచెం మనకు అనిపిస్తుంది స్టూడెంట్స్, కాబట్టి ఈ 15 తీసేసేయండి. ఇక్కడ 43 కూడా ఉంది, ఇది తీసేసుకోవచ్చు, రెండింటిలో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి 15 నేను వాలిడేట్ చేస్తున్నాను. దాట్స్ స్టూడెంట్స్. ఇది మన కోసం ప్లాన్ చేస్తాడు అనిపిస్తుంది కదా స్టూడెంట్స్, క్వశ్చన్స్ అని చూస్తుంటేనే మాకు వస్తున్నాయి, మీకు రావట్లేదు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుంది, ఎలా చూడాలో నేర్పిస్తున్నాను. ఇది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి 300 ఉంది, 3K ఉంది, కాబట్టి ఇది వద్దు, ఇది తీసేసేయండి. ఇప్పుడు సిమిలర్ ఆప్షన్స్ చెప్పండి, నేను చూపిస్తున్న వైజ్గా చూడండి మీరు. ఇక్కడ 7 డబల్ చేస్తే 14 కదా, దాట్స్ ఇట్, ఈ రెండింటిలో ఒక ఆప్షన్ ఉంటుంది అంతే. రైట్, దాట్స్ ఇట్, 7లో ఉంది. సో ఇలాగ వేసుకుంటూ వెళ్ళాలి స్టూడెంట్స్. ఓకే, మీరు ఇంకా చూడొచ్చు, మనం ఇంకా ముందు వెళ్దాము. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చెప్పండి స్టూడెంట్స్. బి కొంచెం మ్యాచ్ అవుతున్నాయి, ఇది అసలు మ్యాచ్ కావట్లేదు, కాబట్టి బీలో మ్యాచ్ ఉండొచ్చు కొంచెం, అందుకే ఇది బి కాబట్టి అలా మ్యాచ్ అవుతుంది, కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వచ్చు అన్న ఉద్దేశం అంతే స్టూడెంట్స్. ఓకే, ఇలా చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్కి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ సక్సెస్ అవ్వు, కొన్ని సక్సెస్ అవుతాయి. సో ఎలా సక్సెస్ అవుతాయి అంటే చెప్తాను చూడండి. ఇది సక్సెస్ అవుతుందో చూద్దాం. రైట్, చూడండి 2 మ్యాచ్ అవుతుంది, 4 మ్యాచ్ అవుతుంది, ఇది క్రిస్ క్రాస్లో ఉంది, ఇందాక చెప్పాం కదా క్రిస్ క్రాస్లో ఉందని. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇది మ్యాచ్ కావట్లేదు. రైట్, ఇది ఇక్కడ ఉంది, కాబట్టి ఇది రెండింటిలో ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఇందాక ఇదే కదా. రైట్, రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము, వాలిడేట్ చేస్తాం. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇలాగా. సో మీకు ఎంతగా క్లియర్ కట్గా మీకు తెలిసిపోతుంది చూసుకోండి. మనం స్ట్రక్చర్స్ చూద్దాం స్టూడెంట్స్, స్ట్రక్చర్స్ ఏమున్నాయి. రైట్, స్ట్రక్చర్స్ వైజ్ చూడండి, ఇవి సిమిలర్ ఎలా గుర్తుపట్టాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే రైట్ ఇక్కడ చూడండి CHO డిఫరెన్స్ ఏముంది, డిఫరెన్స్ వచ్చేసి మనకి CH2 మాత్రం డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో ఉన్న స్ట్రక్చర్ తీసుకోకూడదు, క్వశ్చన్లో CH3Br ఉంది. రైట్, CH3Br అసలు తీసుకోవద్దు, ఇది రాంగ్ ఆప్షన్. రైట్, కాబట్టి మనకి CH2C5 ఉంది. ఇక్కడ CH3 సేమ్ రిసెంబ్లింగ్ చేస్తుంది, అంటే స్ట్రక్చర్ ఎలాగైతే రిసెంబ్లింగ్ చేస్తుందో 3 sides, ఇలాంటి 3 sides తీసుకోకూడదు, అందుకే వద్దంటున్నాను ఈ స్ట్రక్చర్ ఇది. ఓకే, ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉండొచ్చు నా వైజ్గా. రైట్, రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, ఇది స్టూడెంట్స్. ఓకే, అలాగా. ఇప్పుడు దీంట్లో
సిమిలర్ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయండి. సిమిలర్ స్ట్రక్చర్స్ ఏమైనా చెప్పండి. నాకైతే ఇది చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయా? ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఆన్సర్ ఉండొచ్చు. అది కూడా చూడండి, ఇది పైకి ఉంది, ఇది కిందకు ఉంది కాబట్టి రెండిట్లో ఉంది. ఇది మొత్తం విరుద్ధంగా ఉంది ఇది, రైట్. కాబట్టి మనం ఏం చేద్దామంటే రాంగ్ వ్యాలిడేట్ చేస్తాము. రైట్ స్టూడెంట్స్, రెండిట్లో ఉంది. ఇలాగా స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు దీంట్లో కూడా చూద్దాం, ఇందాక లాంటిదే. ఒక నిమిషం ఆగండి. దీంట్లో చూస్తే ఒక 1 మినిట్, అదే అనవసరంగా ప్రెస్ అయిపోయింది. ఒక నిమిషం వెయిట్ చేయండి. హ్యాండ్ ప్రెస్ అయిపోయింది, రైట్. ఏది? సో దీంట్లో చూసుకుంటే ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ 2 మ్యాచ్ అవుతుంది, 3 మ్యాచ్ అవుతుంది, రైట్. ఇంకా ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఇలాంటివి కొంచెం రిస్క్ స్టూడెంట్స్, ఇలాంటివి వద్దు అసలు. ఇలాంటివి మనం సాల్వ్ చేయడం కష్టము. ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్స్ వైజ్ చూసుకుంటే చూడండి, CH3 ఇక్కడ కూడా CH3A, కానీ ఒక హెచ్ తీసేసి OH పెట్టుకున్నాడు కాబట్టి రెండిట్లో ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి ఇది Cl, ఇది మొత్తం డిఫరెంట్గా ఉంది కాబట్టి రెండిట్లో ఆప్షన్ ఉండొచ్చు. గమనించండి, CH3 ఇదేమో CH3, రైట్. ఇదేమో CH3A, ఒక హెచ్ తీసేసి OH ఎక్స్ట్రా పెట్టాడు కాబట్టి రెండిట్లో ఒక ఆప్షన్ మనకి ఉండొచ్చు. వ్యాలిడేట్ చేద్దాము. దాట్స్ స్టూడెంట్స్, ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటివి కొంచెం ఇది చూసుకుంటే స్టూడెంట్స్, ఇది సేమ్ కనిపిస్తుంది కాబట్టి దీంట్లో ఒక ఆప్షన్ ఉండొచ్చు, రైట్. వ్యాలిడేట్ చేద్దాము, స్ట్రక్చర్ చేసి వ్యాలిడేట్ చేద్దాము. దాట్స్ స్టూడెంట్స్, అంతే. రెండిట్లో ఒక ఆన్సర్ ఉంది. ఓకే, సో మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం మనకి డీటెయిల్గా వచ్చేస్తుంది. దీంట్లో చూడండి స్టూడెంట్స్, దీంట్లో చూసుకుంటే CO కాబట్టి రెండిట్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు, రైట్. రాంగ్ ఆన్సర్ మాత్రం ఇది పెట్టుకుందాం స్టూడెంట్స్. ఓకే, దాట్స్ స్టూడెంట్స్. ఇలాగా మనకి దీంట్లో చూడండి స్టూడెంట్స్, ఇది చూద్దామా? దీంట్లో ఏది ఇది లెంతీ ఉంది, ఇది లెంతీ ఉంది. ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉండొచ్చు స్టూడెంట్స్. ఓకే, కాబట్టి ఈ రెండిట్లో ఆప్షన్ ఉంటుంది కాబట్టి రాంగ్ ఆప్షన్ ఏది ఉండొచ్చు అంటే ఇది షార్ట్ది. దాట్స్ స్టూడెంట్స్, లెంతీలో ఉంది చూసారా? ఇలాగ మీరు ప్రతిదీ చూడండి, మనం అంతా ఆర్డర్గా చూడండి, గమనించండి. కింద నుంచి వెళ్తున్నాము, ప్రతిదీ మనం సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేసాము. మనకి కానిది మనం మిస్ చేసుకుంటూ వచ్చాము. ఇలాంటివి మనం చేయలేం, సేమ్గా ఏం లేవు కదా. ఇలాంటి లైట్ తీసుకోండి, ఇది వేసాము. ఈ 3, 4, 2, 5 ఇవి మనం చేయలేం స్టూడెంట్స్, ఇలాంటివి పక్కన పెట్టేసేయండి. సో దీంట్లో ఇది క్రాస్ ఉంది, ఇది క్రాస్ ఉంది, ఇది క్రాస్ ఉంది, ఇది క్రాస్ ఉంది. వీ కాంట్ డూ స్టూడెంట్స్. సో ఇలాగ కానివి మనం లైట్ తీసుకోవాలి స్టూడెంట్స్, మనకి అయినవి మనం చెప్పాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మొత్తం సేమ్ యాసిస్ ఉంది. గమనించండి స్టూడెంట్స్, గమనించండి, ఇది మొత్తం యాసిస్ ఉంది. ఇక్కడే క్రిస్ క్రాస్ నడుస్తుంది మనకి. ఒక నిమిషం చూడండి. సో చూడండి, ఇది సేమ్ ఉంది, ఇది క్రిస్ క్రాస్ అవుతుంది కాబట్టి రెండిట్లో ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుంది అంతే కాబట్టి రెండిట్లో ఉండదు. ఇది రాంగ్ ఆప్షన్స్, రైట్. కాబట్టి రాంగ్ పెట్టి వ్యాలిడేట్ చేస్తాం. దాట్స్ స్టూడెంట్స్, ఇలా వచ్చింది ఆన్సర్. సో ఇది చూడండి, దీంట్లో రాంగ్ ఆప్షన్ ఏది చూడండి, 2K1 4K3, రైట్. గమనించండి, K2 3K2 కాబట్టి రెండిట్లో ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి రెండిట్లో ఆప్షన్ ఉండొచ్చు. రాంగ్ ఇది. దాట్స్ స్టూడెంట్స్, అదిగోండి. ఇలా ఈజీగా మీరు వ్యాలిడేట్ చేయొచ్చు ప్రతిదీ కూడా. సో కాబట్టి స్టూడెంట్స్, మీకు అవ్వలేనిది మాత్రం అప్లై చేయకండి, అయ్యేదానికి అప్లై చేయండి, అవ్వని దానికి ఇచ్చి పెట్టేసేయండి, లైట్ తీసుకోండి స్టూడెంట్స్. ఇప్పుడు దీన్ని చెప్పండి స్టూడెంట్స్, స్ట్రక్చర్ చెప్పండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది Cl ఉంది, ఏది ఈ ఫస్ట్ Cl ఉంది. ఓకే, ఇది NH2 ఉంది, బట్ ఇది చూడండి CH3 ఉంది. గమనించండి, ఇది CH2, ఇక్కడేమో CH3 ఉంది, ఇక్కడ CH2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి రెండిట్లో ఒక ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్. ఇది రాంగ్ వ్యాలిడేట్ చేద్దాము. ఏది? దాట్స్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. సో ఇది స్టూడెంట్స్, స్ట్రక్చర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ చూపించాను కదా. వీడు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.